కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద ఏదైతే క్షతగాత్రులను పరామర్శించే క్రమంలో కార్మిక సంఘాలు అడిగిన కొన్ని ప్రశ్నలకు మంత్రి లోకేష్ కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. అయితే దానికి ఆయన తర్వాత కార్మిక సంఘ నాయకులు కేవలం డబ్బు అట్లాంటి అంశంపైనే ఎక్కువ దృష్టి చేస్తున్నారు. కానీ మేము నిజానికి చూసుకుంటే నిబంధనలు సడలించి కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈరోజు శాశ్వత ఉద్యోగాలు కల్పించాం. ఒక రకంగా స్టీల్ సెక్రటరీ దీనిపై అభ్యంతరాలు చెప్పినప్పుడు కూడా కేంద్ర మంత్రి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి ఈ రకంగా చేశారని చెప్తున్నారు. ఈ దశలో కింగ్ జార్జ్ ఆసుపత్రి వద్ద ఏం జరిగింది అట్లాంటి అంశాన్ని గురించి కార్మిక సంఘ నాయకులు వర్షాల శ్రీనివాస్ అక్కడ కూడా ఒక సాక్షిగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, అసలు సంఘటన ఏం జరిగింది? లోకేష్ గారు అట్లాగే మీ కార్మిక సంఘాల నాయకుల మధ్య ఏం డిస్కషన్ అయింది? ఆయన ఈరోజు కేజీహెచ్ దగ్గర జరిగిన పరిణామం ఏంటంటే, ఆయన ఎవరైతే క్షతగాత్రి చనిపోయిన వారు ఉన్నారో వారితో మాట్లాడుతున్నారు, వారి ఫ్యామిలీస్తో మాట్లాడుతున్నారు. మాట్లాడే సందర్భంలో ఆయన ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు విషయాన్ని. అది కాదు సార్, ఇక్కడ జరిగిన దానికి మీరు పూర్తిగా బాధ్యత వహించాలి, ఇమీడియట్గా దీని మీద మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఏదైతే ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగిందో జరగడానికి కారణాలు మీరు ఏమైనా గమనించారని చెప్పి అడగడం జరిగింది. దానికి ఆయన నుంచి సమాధానం లేదు. ఒక దశలో ఆయన సంయమనం కోల్పోయి ఒక రాష్ట్ర స్థాయి మంత్రి అయి ఉండి డైరెక్ట్గా ఆయన చెప్పింది ఏంటంటే, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని చెప్పి కార్మిక సంఘ నాయకులను అడిగే పరిస్థితికి దిగజారిపోయాడు ఆయన. అది దుర్మార్గమైన అంశం. ఎందుకంటే కార్మిక సంఘాలు అనేవి కార్మికులు ఉంటేనే కార్మిక సంఘాలు ఉంటాయి, కార్మిక సంఘాలు ఉంటేనే పరిశ్రమ కానీ ఇదంతా కూడా వ్యవస్థ అంతా ఉంటుంది. దీంట్లో భాగమైన వ్యక్తుల్ని పట్టుకుని నీ ఇంట్లో ఎవడైనా చనిపోతే నువ్వు మాట్లాడు, లేదంటే ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు అన్నది దుర్మార్గమైన అంశం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక్కడ కూడా మెయిన్ గేట్ దగ్గర కూడా ఆయన మాట్లాడే సందర్భంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మేము కాబట్టి, కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి కాబట్టి ఇక్కడ కాంట్రాక్ట్ లేబర్ కానీ మిగిలిన ఎంప్లాయీస్ కానీ ఉద్యోగాలు ఇస్తున్నారు, భారతదేశంలో ఎక్కడా జరగలేదని చెప్పి ప్రయత్నం చేశాడు ఆయన. అంటే గతంలో 2013లో జరిగినటువంటి ఇక్కడ ఫ్యాటల్ యాక్సిడెంట్లో కానీ ఆ తర్వాత కానీ తదనంతరం కానీ అంతకు ముందు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక ప్రాక్టీస్ ఉంది. ఇక్కడ ఏం జరిగినా సరే కార్మిక సంఘాలు యాజమాన్యం కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకొని ఇక్కడ కార్మిక వర్గానికి నష్టం లేకుండా జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. మీరు 2013లో ఏదైతే ఇచ్చారో అదే ప్యాకేజ్ ఇప్పుడు ఇచ్చారు, ₹1 కూడా మీరు ఎక్కువ ఇవ్వాల. ఇవి మేము ఇదే జిల్లాలో జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చినటువంటి ₹1 డిమాండ్ చేశాం మేము. ఉన్నది ఎందుకంటే అత్యంత క్రూరంగా దారుణంగా చచ్చిపోవడానికి కారణం ఇది రాష్ట్ర ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే 2 సంవత్సరాలుగా మేము మీకు అనేక సార్లు మీ దృష్టికి తీసుకొచ్చాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో చెప్పాం, పరిస్థితులు బాగలేదు, ఒక్కో రోజుకి దిగజారిపోతున్నాయి, యాజమాన్యం ఒంటెత్తి పోకడగా పోతుంది, నాసిరకం కోకుంకోలు ఐరన్ ఓర్ ఉత్పత్తులు ఉప ఉత్పత్తులు అన్ని కూడా నాసిరకం కొనుగోలు చేస్తున్నారు అని ఇక్కడ సిబిఐ కంప్లైంట్ ఇచ్చాం, మీరు దీని మీద రెస్పాండ్ అవ్వండి అంటే కేవలం ఆయన ఒక సీఎండీని సెలవుపై వెళ్ళిపోమని చెప్పి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఒక సీఎండీని అతులు పట్టాను, ఆయన్ని ఇంకా సర్వీస్ ఉన్న సీఎండీని బయటికి పంపించడం జరిగింది తప్ప దాని మీద ఎంక్వైరీ లేదు. ₹1,00,00,000 నష్టాలు జరిగినాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఈ 2 సంవత్సరాల్లో యథేచ్ఛగా అనేక అంశాలు జరుగుతున్నాయి. ఉత్పత్తికి కావాల్సినటువంటి ముడిసరికి అంతా కూడా నాసిరకం వస్తుంది. రెండోది 5 సంవత్సరాలుగా మెయింటెనెన్స్ అన్నది పూర్తిగా దెబ్బతిన్నది. ఇది సీసోర్లో ఉన్న ప్లాంట్, ఇది సముద్ర ఒడ్డున ఉన్న ప్లాంట్, దీనికి మెయింటెనెన్స్ అనేది అవసరం. మిషనరీ అంతా పాడైపోయింది, ఉత్పత్తులన్నీ పాడైపోతున్నాయి. ఏం జరిగినా ఇక్కడ పట్టించుకోకుండా ఉత్పత్తి తీయాలన్నారు. మూడోది ప్రమాదకరమైన అంశం ఏంటంటే 18,500 మందితో దేశీయమానంగా పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ జరిగేది పర్మనెంట్ ఎంప్లాయీస్తో. అలాగే 25,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉండేవారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో. ఈవేళ పర్మనెంట్ ఎంప్లాయీస్ 18,500 స్థానంలో 8,600 మంది ఉన్నారు. 25,000 మంది కాంట్రాక్ట్ లేబర్ ఉండవలసిన నైపుణ్యం కలిగి ఉన్న కాంట్రాక్ట్ లేబర్ ఉండవలసిన స్థితిలో ఇవాళ 10-12,000 పరిమితం చేశారు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు లోకేష్ గారి గురించి ఇట్లా మీరు మాట్లాడతాం, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, ఇది కార్మిక సంఘాలకు నేను మొదటి నుంచి గతంలో కూడా వచ్చినప్పుడు మనందరం వెళ్దాం, ఢిల్లీ వెళ్దాం, పోరాటం చేద్దాం అన్నారు. ఎప్పుడు కలిసి రాలేదు, కనీసం చేతులు ఎత్తమంటే ఎత్తలేదు. వీళ్ళు ఒక పొలిటికల్ ఎజెండా ఉండడం వల్ల ఇట్లాగా దాని నుంచి బయటకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈవేళ ఈ ప్లాంటు పోరాటాలతో పొడిపోసుకుని వచ్చింది. ప్లాంటు గత 35 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలతో పోరాటాలతో ఈ ప్లాంట్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. అనేక ఆయనే
50-60 వేల మంది ఉన్న మీటింగ్ లో డైరెక్ట్ గా ఇక్కడ కార్మిక సంఘాల వల్ల ఈ పరిశ్రమ నిలదొక్కుంది, నిలబడ్డది. ఇవాళ ఈ పరిశ్రమ ఉందంటే ఈ కార్మిక సంఘాలే కారణం అని చెప్పి ఇదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియాలో నడుకొండలో ఆయన చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్లి సుమారు 3.5 గంటల పాటు ఆయనతో మాట్లాడడం జరిగింది. అన్ని కార్మిక సంఘాలు సుమారు 15 మంది నాయకులు వెళ్ళి ఆయనతో మాట్లాడిన సందర్భంలో ఆయన అన్ని విని ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది కాబట్టి దీన్ని టైం పడుతుంది, నేను చూస్తానని చెప్పారు. ఈ రోజు వరకు 2 సంవత్సరాలు పట్టింది. నాకు సీట్లు లేవు, ఓట్లు లేవు, నాకు ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు లేరు, కాబట్టి నేను ఏమి చేయలేనని చెప్పి ఆనాడు చెప్పారు. ఆయన వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఆయన పర్సనల్ గా కలిసి విజ్ఞప్తి చేసాం, రిక్వెస్ట్ చేసాం. ఇక్కడ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్నాయి, ఏ టైంలో ఏం జరిగి విషవాయులతో నిండున్న కంపెనీ ఏదైనా కోకోన్ గ్యాస్ కానీ బ్లాస్ట్మెన్ గ్యాస్ కానీ లీక్ అయితే ఇక అతి ప్రమాదం జరుగుతుంది సార్, మీరు ఏదైనా రెస్పాండ్ అవ్వండి. ఈ రోజు వరకు నిమ్మకి నీరెత్తినట్టు కేంద్ర ప్రభుత్వానికి ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చాడు తప్ప ఈ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క రోజు కూడా ఒక మాట కూడా ఆయన చెప్పలే. ఏమంటే మేము ప్యాకేజీ తెచ్చాం, 11,444 కోట్లు తెచ్చామంటున్నారు. ఈ బ్యాంకులకి మీరు పరిపుష్టి చేసి బ్యాంకులకి బదలాయింపు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఏ ఒక్కదానికి కూడా మీరు ఇవ్వలేదు. అలా అయితే మెయింటెనెన్స్ బాగుపడి ఉండాలి, ఎంప్లాయ్మెంట్ రావాలి. ఈ 2 సంవత్సరాలకు ముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, 2 సంవత్సరాల తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీరు ఒక హై పవర్ కమిటీ ఎక్కల లోకల్ ఇక్కడ ఉన్నటువంటి కలాసి, ఇప్పుడు ఉన్నటువంటి 8,500 మందిలో ఒక కలాసిని తీసుకొచ్చి 2024 ఎన్నికల ముందు ఈ ప్లాంట్ ఎలా ఉంది, ఎన్నికల తర్వాత ఈ ప్లాంట్ ఎలా ఉందని అడిగినట్టయితే ఎవడైనా చెప్పే పరిస్థితి ఉంది. అదంతా దిగజారిపోయిన పరిస్థితి. ఇవాళ ఒక పక్క మ్యాన్ పవర్ లేదు, ఒత్తిడి గురవుతున్నారు, భయభ్రాంతులు చేసి కార్మికులను అందరినీ కూడా మరి 2,000 మందిని రిజైన్ చేసి వెళ్ళిపోయేటట్టు చేశారు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఈ భూములు కావాలి, ఇక్కడ ఆదానికో అంబానీకో రిలయన్స్ వాడికి ఎవరికో కట్టబెట్టాలి, ముట్ట చెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో కుయ్యెత్తులు పన్ని ఈ రకంగా ప్లాంట్ ని పాడు చేస్తున్నారు. ఇవాళ ఓదార్పు యాత్ర వల్ల లోకేష్ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకే ఇతర నాయకులు వచ్చి ఇక్కడ ఓదార్పు యాత్ర చేసినా ఈ కార్మిక వర్గాన్ని కానీ, ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ 1 మిల్లీమీటర్ కూడా ఒరిగేది లేదు. మీరు ఇంతకు ముందు కంటే ఏమన్నా ఎక్కువ ఇవ్వగలిగారా? ఏమన్నా ఇక్కడ ఏమైనా భరోసా ఇవ్వగలిగారా? ఈ షార్ట్ టైంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ డెవలప్మెంట్ గురించి ఒక మీటింగ్ పెడతాను, కార్మిక సంఘ నాయకులతో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. దాన్ని యాక్సెప్ట్ చేసి మీరు కలిసి అభివృద్ధి కోసం కలిసి పనిచేసే ఆలోచన ఉందా? పూర్తిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో అన్ని కార్మిక సంఘాలు వాళ్ళ ఎజెండాలు పక్కన పెట్టి గతంలో ఎలాగైతే అందరూ కలిసి ఈ ప్లాంట్ కన్న తల్లి 5 లక్షల మందికి అన్నం పెట్టే అక్షయ పాత్ర, ఈ పరిశ్రమను కాపాడుకోవడం కోసం అందరం కూడా ఎప్పుడు కూడా బ్యాసిజాలకు పోకుండా ఏ ప్రభుత్వాలు ఉన్నా, ఎన్డీఏ ఉన్నా, యూపీఏ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ మంత్రి ఉన్నా మేము వెళ్ళి పోల్డ్ అండ్ నమస్కారం పెట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కాపాడమని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా అదే చేస్తాం. ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు తెలియక కాదు, కావాలని చెప్పి కేవలం ఏదో ఒక మభ్య పెట్టాలి, ఏదో ఇది చేసి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో అవాకులు చివాకులు వెళ్ళడం, ఏదో చేస్తామని చెప్పడం అన్నది సరికాదు. మీరు చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత హోమ్ మినిస్టర్ గారితో కానీ, ప్రధానమంత్రితో కానీ డైరెక్ట్ యాక్సెస్ ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి 6 పరిశ్రమల్ని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో 5 వెనక్కి తీసుకున్నాం మేము, ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుంది అని చెప్పి ఇదే ప్రధానమంత్రి ప్రకటించారు. ఒక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు వదిలేశారు? మరి మీకు తెలుసు కదా, మీకు అన్ని తెలుసు కదా, ప్రధానమంత్రితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కదా, ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు ముందుకు తీసుకురాలేకపోయారు? ఎందుకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మైన్స్ ఇవ్వట్లేదు? ఎందుకు ఇక్కడ ఇన్ని కష్టాల్లో ఇబ్బంది పడుతుంటే మ్యాన్ పవర్ లేకుండా ఒత్తిడి చేసి ఎందుకు నడిపిస్తున్నారు? ఈ యాక్సిడెంట్ అనేది ఆరంభం మాత్రమే. అన్ని అనేక విభాగాలు ఇప్పటికే కుంటుపడి అన్ని మూసేశారు. లాస్ట్ కి 5 లక్షల కోట్ల ఆస్తి కలిగినటువంటి ఉత్పత్తి చేసే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సిఎస్ఎఫ్ ను కూడా 50% తీసేసి లోకల్ పోలీసుని పెట్టి మేము కాపలా కాస్తామంటే ఎవరు నమ్ముతాడని చెప్పి పరిస్థితి. అలాగే భద్రత ప్రమాణాలను నీరుగార్చి భద్రత లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ అన్నిటి కూడా ఇమీడియట్ గా మెరుగుపరచాలి. ఆయనతో కూర్చుని మాట్లాడడానికి, అన్ని సవివరంగా తెలియజేయడానికి మాకు ఇబ్బంది ఏం లేదు. ఏమాత్రం 1% సహకరించినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేశమానంగా వెలగడానికి, ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. మంత్రి లోకేష్ ఏదైతే స్టీల్ కార్మిక నాయకుల పట్ల మాట్లాడిన తీరు పట్ల వర్షాల శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే సొంత గనులు కేటాయించే రకంగా కేంద్రంపై ఒత్తిడికి తీసుకురావాలి. అలాగే స్టీల్ ప్లాంట్ కు ఏదైతే మెయింటెనెన్స్ కి సంబంధించిన సాంకేతిక సామగ్రి, ఇతర అంశాలపై నిధులు కేటాయించాలి. ఈ అంశంపై నిజంగా ఒక
పూర్తి స్థాయిలో బాధ్యతగా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చినట్లయితే ఆయనతో కలిసి పనిచేయడానికి అన్ని కార్మిక సంఘాలు సిద్ధంగా ఉంటాయి. నిజానికి ప్రభుత్వం చేయాల్సిన పని చేయకపోగా కార్మిక సంఘాలపై కారణాలు నెట్టడం సరికాదని వర్షాల శ్రీనివాస్ చెప్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.